ఎస్పెషల్ గా ఎస్పెషల్ గా గరుడ పురాణంలో అన్ని రత్నాల గురించి చెప్పడం జరిగింది, నవరత్నం గురించి చెప్పడం జరిగింది. అందులో కూడా చెప్పాడు దాంట్లో ఫ్లాలెస్ స్టోన్ వేసుకుంటే స్నేక్ పైజన్ కూడా ఉన్నా కూడా వెళ్ళిపోతుందని చెప్పి. ఇట్స్ నాట్ మై వర్డ్స్. చదవాలంటే గరుడ పురాణము చాప్టర్ 68 to 80 దాంట్లో చెప్పడం జరిగింది రత్నాల గురించి. 9 జెమ్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ రత్నాలు ఫ్లాలెస్ రత్నాలు, మంచి రత్నాలు, జాతి రత్నాలు. అది వాడితే అది వేసుకుంటే మనిషికి స్నేక్ పైజన్ ఉన్నా కూడా వెళ్ళిపోతుందని చెప్పి రాయడం జరిగింది. ప్రత్యేకించి రూబీ గురించి పేరు చెప్పారు. రూబీ వాడడం వల్ల, రూబీ ధరణం వల్ల మనిషి సరౌండింగ్ ఎన్నో చుట్టూ శత్రువులు ఉన్నా ఆ శత్రువులంతా వెళ్ళిపోతారు, మిత్రులు అయిపోతారు అని రాయడం జరిగింది. సో ఆ విధంగా పురాణాలు కూడా రత్నాలు చెప్పడం జరిగింది. ఖురాన్ పాక్ లో చూసుకుంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కన్నహున్న యాకుత్ వల్ మర్జాన్ ఫబి అయ్యా అలా రబ్బికుమా తుకజిబాన్ అంటే దేవుడు యాకుత్ అంటే రూబీ అంటారు, మర్జాన్ అంటే పగడం అంటారు. దాని కూడా పేరు తీసుకుని మళ్ళీ వెంటనే చెప్తారు దేవుడిచ్చిన మంచి వరాలకి మీరు ఇంకా ఏ వరాలకి మీరు లేదని చెప్తారు మీరు. దేర్ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు హ్యుమానిటీ. నేను మీకోసము ఎన్ని రకాలు చేశాను కదా, ఈ మీకోసం నేను ముత్యాలు ఇచ్చాను కదా, మీకోసం రత్నాలు ఇచ్చాను కదా, రూబీలు ఇచ్చాను, మీకోసం పగడాలు ఇచ్చాను కదా అంటే మీ దేవుడు ఇచ్చిన మంచి నేమత్ అంటే వరం. దానికి మీరు ఇంకా దానికి ఏం తిరస్కరిస్తారు మీరు చెప్తారు కదా, డిలే చేస్తారు కదా. ఇంకా మీరు ఏం డిలే చేస్తారు? మీకోసం ఇంత చేశాను కదా, మీకోసం వాటర్ చేశాను, మీకోసం గాలి చేశాను, మీకోసం ఆకాశం, మీకోసం భూమి, మీకోసం పర్వతాలు అన్ని మీకోసం చేశానని చెప్పి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి మానవుల కోసం అండి. కానీ ఇవాళ రోజులు నేను చెప్తాను యువకులకి ఎంతో మంది ఉంటారు, దే ఆర్ ఫాలోయింగ్ మేము కూడా ఆయనలాగా అవ్వాలని చెప్పి. ఆ కాలం వేరే, కష్టం పడ్డాము, ముందుకు వచ్చాము. కానీ ఈ కాలంలో వితౌట్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ లేకుండా ఏం చేయలేము. చేయాలంటే చదువుకొని ముందుకు రావాలి. ఈవెన్ మా పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు మా రోషన్ భాయ్ ఉన్నారు కదా, మా అన్నయ్య, ఆయన మా పార్ట్నరు. ఆయన మేము ఇద్దరు కలిసి ఇది స్టార్ట్ చేసాము 90లో. సో ఇద్దరు కలిసి మేము స్టార్ట్ చేసాము. ఆయన కూడా జమాలజిస్ట్. దీంట్లో ఆయన కూడా చాలా అవగాహన ఉంది దీని గురించి. తర్వాత ఆయన పొలిటికల్ లైన్లో కొంచెం వెళ్ళిపోయారు. వెళ్ళినా కూడా ఇది ఉంటుంది కదా యాజ్ ఏ ప్యాషన్గా. ఎనీవే, సో వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు డాక్టర్లే, MBBS చేశారు, మళ్ళీ MD కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో మా అబ్బాయి కూడా 12th లో ఉన్నాడు, ఆయన కూడా డాక్టరే. మా అబ్బాయికి ఎక్కువ ఆసక్తి, నేను కూడా మీలా కావాలి డాడీ, నేను కూడా బిజినెస్ చేస్తాను అంటే నేను చెప్పాను ఫస్ట్ షో యువర్ కేపబిలిటీ, దెన్ ఆలోచించేద్దాము, నీ ఇష్టం ఏంటంటే డాక్టర్ అవుతామని చెప్పాడు ఆయన. ఫస్ట్ నువ్వు డాక్టర్ చదువుకో, ఇంకా బాగుంటుంది, ఇంకా సైన్స్, మెడికల్ సైన్స్లో ఇంకా నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. సో ఆ విధంగా మా పిల్లలకి కూడా దీంట్లో ఆసక్తి ఉంది. ఈ మాట ఏం చెప్తున్నానంటే ఉన్నా కూడాను ఎప్పుడు కూడా నేను ఆఫీస్కి రానివ్వను. వద్దు, ఫస్ట్ నీ చదువు, నీ ఎడ్యుకేషన్ ఫస్ట్ అయినాక తర్వాత రా అని చెప్తున్నాను. ఎందుకంటే విద్య ఉండాలండి, విద్య లేకుండా ఏం చేయలేము. నేను చాలా కష్టపడ్డామండి. అంటే చిన్న ఏజ్లోనే వ్యాపారం మొదలైంది, డబ్బు వచ్చే చేతికి. 17 years నాకు కార్ అంతా వచ్చేసింది. అప్పుడు టాటా సోమో రోడ్కి, ఆ టైంలో నాకు కారు, ఆ టైంలో అంతా స్టార్ట్ అయిపోయింది బిజినెస్. అంటే మనకి ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో మీరు అన్నారు కదా, మీ తాతగారు వాళ్ళు కూడా ఇక్కడే స్టార్ రూబీస్ అనంతపురంలో వాళ్ళు మైనింగ్ తీసుకున్నారు. కానీ వీఆర్ ఒరిజినల్లీ బిలాంగ్స్ ఫ్రమ్ కర్ణాటక. అప్పుడు మేము ఉండేది అలీపూర్ అని చెప్పి, అది చిగులాపూర్ డిస్టిక్ వస్తుంది. బాణన్ బాటం అలీపూర్లో పుట్టాను నేను, అక్కడే జన్మించాను, అక్కడే ప్రైమరీ స్టడీస్ అంతా అక్కడే అయింది, హై స్కూల్ వరకు అక్కడే చదివాము. తర్వాత అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. బెంగళూరు దగ్గరే మాకు, మా అలీపూర్కి. సో బెంగళూరు వెళ్ళాము, అక్కడ వెళ్ళిన తర్వాత వ్యాపారం మొదలు పెట్టాము. చిన్న ఏజ్లోనే డబ్బు వచ్చేసాయి. సో చిన్న ఏజ్లోనే ఇల్లు కట్టడము, కార్ తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత విద్య కూడా కావాలని చెప్పి కష్టం పడ్డాను నేను. కష్టం పడి విద్య కూడా నేర్చుకున్నాను. నా దగ్గర ఎందుకు డబ్బు వస్తుంది కదా, డబ్బు ఒకటే సరిపోదు కదా. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది మీకు? డబ్బు వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడాను డబ్బు ఒకటే అని సరిపోదు కదండి. సో స్టేటస్ రావాలంటే అన్నీ ఉండాలి కదా. సో ఎక్కడ వెళ్ళినా కూడాను అప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ యాజ్ ఏ క్లయింట్ నాకు కలిశారు. ఈ మాట నేను 96 మాట చెప్తున్నాను, 96, 97 మాట చెప్తున్నాను. IAS ఆఫీసర్ ఆయన, బ్రూయో క్యాస్ట్లో ఉంటుంది కదా, దాని ISI మార్క్ ఇస్తారు కదా, ఆయన ఒక ఆఫీసర్ మాకు అప్పుడు కలిశారు. ఆయన రత్నాలు ఇచ్చాను. ఆయన అడిగారు నాకు నువ్వేం చదివా అని చెప్పి. అప్పుడు చెప్తే ఆయన బాగా తిట్టారు నాకు. డబ్బు ఒకటి సరిపోదు, ఇంత మంచి నీకు నాలెడ్జ్ ఉంది రత్నాల గురించి, ఇంత అవగాహన ఉంది, కొంచెం చదువుకుంటే ఇంకా బాగుంటుంది కదా, వరల్డ్ వైడ్గా ముందుకు వెళ్ళొచ్చు కదా, నేను మంచి టాలెంట్ చూస్తున్నానని చెప్పి ఆయన అప్పుడు చెప్పాడు. ఐ థింక్ 30 years బ్యాక్ ఆయన ఈ మాట చెప్పాడు నాకు. చాలా ముందుకు వెళ్తావు, కానీ విద్య కూడా కావాలి, కొంచెం నేర్చుకో, కష్టపడని చెప్తే అప్పుడు కష్టపడి కొంచెం విద్య కూడా దాంతో పాటు చేసుకున్నాను. ముందుగా అడగాలి అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎన్ని స్టోన్స్ ఉన్నా ఎన్ని రత్నాలు ఉన్నా 9నే ఇంపార్టెంట్ గా చెప్పారు అనేసి. 9 అంటే నవరత్నాలు అంటారండి. అవును, నవగ్రహాలకి నవరత్నాలు అంటారు. యాక్చువల్ తెలియచేయాలంటే 7 గ్రహాలే ఉంటాయి. ఆ 7 గ్రహాలకి మళ్ళీ 2 గ్రహాలు ఛాయా గ్రహాలు అంటారు.
ఉమ్, ఒకటి వచ్చేసి రాహు గ్రహము, ఒకటి కేతు గ్రహం వచ్చేసి ఛాయాగ్రహాలు. అది ఒక శ్లోగా చెప్పడం జరిగింది, శనివత్ రాహు కుజువత్ కేతు అంట. అంటే కుజాగ్రహం నుంచి వచ్చిన కేతు షాడో, శని వచ్చిన రాహు అంట. సో ఆ విధంగా ఇది 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలకి 9 రత్నాలకి చాలా స్పెసిఫిక్గా దీంట్లో చాలా పవర్ ఉంది. అండ్ దాంట్లో గ్రావిటీ కావచ్చు, దాంట్లో హార్డ్నెస్ కావచ్చు, అదే దాంట్లో రిఫ్లెక్ట్ ఇండెక్స్ కావచ్చు. దాంట్లో ఆ దేవుడు ఆ కాంపౌండ్స్ పెట్టాడు. ఏ విధంగా మెడికల్ టాబ్లెట్ తీసుకుంటాం కదా, కాంపౌండ్స్ లాగా కాంపౌండ్స్ మిక్స్డ్ చేసి మెడికల్ ఇస్తారు కదా, టాబ్లెట్ తీసుకుంటే బాడీ పెయిన్స్ పోవడం, ఫీవర్ పోవడం. అదే విధంగా మనిషి ఇన్నర్ శక్తిని కాపాడేదానికి, దాన్ని డెవలప్ చేసేదానికి ఈ నవరత్నాల పవర్ ఉంటుంది. రత్నాలను ఎందుకు పెట్టుకోవాలని ఫస్ట్ జనాలకు అర్థం అవ్వాలండి. రత్నాలు డైరెక్ట్ పెట్టుకోవడం అని కాదు, ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వేంటి, నువ్వు ఏం చేస్తే బాగుంటావు, నీకు ఏం కలిసి వస్తుంది, అసలు నీ జీవితంలో విఫలం ఎందుకు వచ్చింది. ఇక్కడ తెలిసేయాలంటే భగవంతుడు క్రియేటరు, ఆయన క్రియేషన్కి అంటే ఆయన మానవులకి విజయంగా చూడాలని ఆయన కూడా చూస్తాడు. ఇక్కడ ప్రపంచంలో విజయం పొందుకొని పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం కూడా నేను విజయం పొందాలని. కానీ విఫలం ఎందుకండి? చిన్నప్పుడు పుడతాం కదా, అందరూ సమానంగా పుడతారు. అది పిఎం అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, దేశాన్ని నడిపించేవాడు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని నడిపించేవాడు కావచ్చు, అందరూ ఒకేలాగా పుడతారు కదా. కరెక్ట్. దేవుడు అన్ని దాంట్లో కూడా సామర్థ్యాలకు విత్తనాలు పెడతాడండి. విత్తనాలు పెట్టేస్తాడు, విత్తనాలు పెట్టి పంపించేస్తాడు వెళ్ళని చెప్పి. ఆ విత్తనాలకి చెట్టు చేసుకునేవాడే సక్సెస్ఫుల్ మ్యాన్. మా జీవితంలో ముందుకు రావాలి, మేము పైకి రావాలి అంటే విజయం మన హక్కండి. అది మానవుల హక్కది. మనకు ముందు వచ్చినంత మా అవసరాల కోసం వచ్చాయి. మనిషి కన్నా ముందు ఏం వచ్చాయి? జంతువులు అంటారు. జంతువుల ముందు ఏం వచ్చాయి? చెట్టులు. దానికి ముందు వచ్చిన రాళ్ళు. ఈ మూడు కూడా మన అవసరాల కోసము. ఎలా నడవండి మీరు? మానవులకి జంతువులు కూడా అవసరం ఉందండి. జంతువులు లేకపోతే మేము బతకలేమండి. ఎందుకంటే ఆ పాలు తాగే పాలు జంతువుల నుంచి వస్తాయి. ఆహారం కోసం అంటారు, సవారీ కోసము, దానిపైన మోపించడానికి కూడా జంతువులు అవసరం, ట్రాన్స్పోర్ట్ కోసం కూడా జంతువులు అవసరం పడతాయి మాకు. దానికన్నా ముందు వచ్చిన చెట్టు వచ్చేసి దాంట్లో కొన్ని దాంట్లో ఫ్రూట్స్ ఉంటాయి. గ్రేప్స్ ఏమైనా చేయగలుగుతారా? పోమ్ గ్రాండ్ ఏమైనా చేయగలుగుతారా? బనానా ఏమైనా చేయగలుగుతారా? దేవుడు ఇచ్చిన మంచి వరం ఎవరి కోసము? మానవుల కోసం అండి. మన కోసం ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ రాళ్ళు చేశాడు, రాళ్ళ తర్వాత చెట్టు చేశాడు, చెట్టు తర్వాత జంతువు చేశాడు, తర్వాత మనిషి చేశాడు, మనిషి తర్వాత ఆయన చెప్పాడు కంగ్రాచులేషన్, ఇంత అద్భుతమైన వస్తువుని నేను క్రియేషన్ చేశాను. దేవుడు ఆశ్చర్యపడతాడు. అరే నేను రాళ్ళు చేశాను, నాకు హ్యాపీ అనిపించలేదు. చెట్టులు చేశాను, నాకు హ్యాపీ అనిపించలేదు. జంతువులు చేసిన నాకు హ్యాపీ అనిపించలేదు. మానవులు చేసిన నాకు హ్యాపీ అనిపిస్తుంది. అయ్యే మానవరారా, ఈ అంతా మీకోసమే అంటాడు. జంతువులు మా కోసమే, చెట్టు మా కోసమే, రాళ్ళు మా కోసమే. కష్టాలే చాలా మందికి ఎందుకుంటాయి? కష్టాలే జీవితం అండి. కష్టాలే జీవితం. కష్టాలు లేకపోతే ముందు రాలేం లైఫ్ లో మేము. కష్టాలు ముళ్ళు లాంటి. ముళ్ళు అంటారు కదా. ఇప్పుడు మీరు హ్యాపీనెస్ వచ్చేసి, సంతోషం వచ్చేసి ఫ్లవర్ లాంటి. ఫ్లవర్ చూసారా మీరు? లోటస్ 1 డే 2 డే 3 డేగా బాగుంటది, మళ్ళీ దాన్ని లీవ్స్ అంతా ఏడిపోతాయి, కానీ ముళ్ళు ఉంటాయి కదా, ఎప్పటికి స్ట్రాంగ్ గా ఉంటాయి ముళ్ళు. ఆ విధంగా కష్టాలు మనిషికి నేర్పిస్తాయి హౌ టు లీడ్ ద లైఫ్. మా జీవితం మేము లీడ్ చేయాలి. సో ఆ విధంగా ముళ్ళు లాంటి. సుఖం సంతోషంగా ఉంటే ఎవరో పని చేస్తారా? కష్టంలోనే ముందుకు వస్తారు. కానీ ఆ కష్టాలు జీవితం అంతా కష్టాలు కాదు, ఆ కష్టాలకి లీడ్ చేసి ముందుకు రావాలి. అందుకే దేవుడు మాకు బుద్ధి లాంటి ఒక సాఫ్ట్వేర్ ఇచ్చాడు. దీంట్లో ఆ పవర్ ఉందండి. ఇది ఉంది కదా, ఒక మిషన్ లాంటి ఆలోచన అంతా క్రియేట్ చేయడం. ఎవ్రీ సెకండ్ కొత్త కొత్త ఆలోచన మైండ్కి వస్తూనే ఉంటుంది. ఆ ఆలోచనకి అందరూ చెప్తారు కదా, బీ పాజిటివ్ ఆలోచన చెప్తారు కదా. అర్థం ఏంటి? మా ఆలోచన నుండి ఆలోచన ఏ విధంగా మేము చేస్తామో ఆ విధంగా ముందు వచ్చేస్తుంది. అది రోజు చేస్తుంటే అలవాటు అయిపోతుంది. అలవాటుకి డైలీ చేస్తుంటే ఒక క్యారెక్టర్ లాగా అయిపోతుంది.
బ్లడ్ ప్రెషర్ తగ్గినట్టు అనిపిస్తే 10 నుండి 15 దాకా ఎండు ద్రాక్షలు తినండి. కొబ్బరి ముక్కను పెరుగులో వేసి ఉంచితే తొందరగా పెరుగు పాడవదు. 3 క్యారెట్లు తింటే 3 మైళ్ళు నడవగల ఎనర్జీ శరీరానికే వస్తుంది. సాయంత్రం 5 తర్వాత చిరుతిళ్ళు తినటం మంచిది కాదు. దానికి బదులు సాయంత్రం 7 గంటలకల్లా మితాహారం తీసుకోవాలి. బీట్రూట్ దుంపల్లో ఐరన్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు గ్లాసుడు బీట్రూట్ రసం తాగితే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరగడంతో పాటు చర్మం కూడా సాఫ్ట్గా తయారవుతుంది. అర గ్లాసు గోరువెచ్చటి నీటిలో అరచెక్క నిమ్మరసం, 1 స్పూను తేనె వేసి బాగా కలిపి ఆ నీటిని పరగడుపున తాగితే ఎసిడిటీపై బాగా పనిచేస్తుంది. క్యారెట్ జ్యూస్ లేదా క్యారెట్ సూప్ తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే నువ్వుల నూనె, నిమ్మరసం కలిపిన మిశ్రమంతో కీళ్లపై మర్దన చేస్తే కూడా నొప్పులు తగ్గుతాయి. చేపలు, నట్స్, బ్లూబెర్రీస్, వెల్లుల్లి, జామ, నారింజ పండ్లను తింటే కూడా కీళ్ల బాధలు ఉండవు. చింతపండు నానబెట్టి ఆ గుజ్జును కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలపై రాసుకొని కాసేపటి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేశారు అంటే మీ డార్క్ సర్కిల్స్ మాయమైపోతాయి. ఖురాన్లో కూడా రత్నాల పేరు తీసుకున్నారు. అందులో రూబీ అంటే కెంపు అంటారు కదా, రూబీ పేరు వచ్చింది ఖురాన్లో. అదే విధంగా ముత్యం పేరు వచ్చింది, పగడం పేరు వచ్చింది. సో ఈ ప్రపంచం ఎవరైతే అడమని మనిషి ఫస్ట్ వచ్చారు, ఆదమ్ అలైహిస్ సలాం అని, పీస్ బి అపాన్ హిమ్, ఆయన ఆల్సో ఉంగరం పెట్టుకున్నారు ఆ టైంలో. సో ప్రతి ఒక్కరు పర్వతలు కూడా ఉంగరాలు ధరించారు. ప్రాఫెట్ మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్ ఆయన కూడా ఈ శ్లోకం చెప్పారు, ఈ రత్నం పెట్టుకునే వల్ల మనిషి ఏమైనా కష్టంలో ఉన్నారంటే ఆ కష్టాలు తొలగిపోతాయి అంటే ప్రత్యేకించి రూబీ గురించి చెప్పడం జరిగింది. రూబీ గురించి చెప్పారు. రూబీ ధరణం వల్ల మనిషి ఏమన్నా కష్టంలో ఉంటే ఆ కష్టాలు తొలగిపోతాయి, అది కష్టాలు తొలగిపోతాయి అని చెప్పడం జరిగింది. అదే విధంగా పచ్చా గురించి చెప్పడం జరిగింది, ఎమరాల్డ్ దాని గురించి చెప్పారు. బీయింగ్ ఒక ఎగ్జాంపుల్ తెలియచేయాలంటే ఒక డాక్టర్ అండి, ఒక డాక్టర్ ఆయనకి ఏమైనా రిలీజన్ ఉంటుందండి? ఆయన దగ్గర ప్రతి ఒక్కరు వస్తారు. అది కూడా పేరు సంపాదించిన డాక్టర్ ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆయన దగ్గర ఆయన ఎక్స్పర్ట్, ఆయన దగ్గర విద్య ఉంది, జనాలు వెతుకులు వెళ్తారు. సో ఆ విధంగా రత్నాల ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి దగ్గర వస్తారు. కష్టం పడ్డాం, ఎందుకంటే వారసత్వంగా వచ్చింది. తాతగారు, ముత్తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు కష్టం పడ్డాము, ఈ విద్య నేర్చుకున్నాము. సో ఆ విధంగా ప్రజల కోసం సేవలు చేస్తున్నాం. డాక్టర్ వెళ్ళేదానికి ఎవరైనా చూస్తారా? ఆయన మతం ఎవరైనా చూస్తారా? ఒక నా పాపకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను నా మతం చూస్తానా, నా పాప హెల్త్ చూస్తానా? ఆ డాక్టర్ ఎవరైనా కానీ అంటే నేను వెతుకులు వెళ్తాను, ఎందుకంటే డాక్టర్ ఇంపార్టెంట్, నాకు ఆ విద్య ఇంపార్టెంట్. సో ఏ విధంగా విద్య ఇంపార్టెంట్ మెడికల్ ఫీల్డ్ లో ఉంటుందో మేము వెతుకులు వెళ్తాము. సో ఆ విధంగా ప్రతి విద్య అంతే అండి. సో ఆ విధంగా ఈ రత్నశాస్త్రం కూడా ప్రతి ధర్మం చెప్పడం జరిగింది, కానీ జనాలకి అవేర్నెస్ లేవండి. అందువల్ల సో అలా చెప్పడం జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్న ప్రతి ఒక్క చోట, ఈవెన్ నేను ఫ్లైట్ లో జర్నీ చేస్తుంటే, ఎందుకంటే ఎక్కువ మంది గుర్తుపడతారు, టీవీ ఫేస్ కాబట్టి, ఇంటర్నేషనల్ ఛానల్స్ అంతా పనిచేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. సో అక్కడ రజా గారు ఒక డౌట్ ఉందండి, మీరు రత్నా గురించి పనిచేస్తారు కదా, బీయింగ్ ఏ ముస్లిం ఎలా మీరు ఏంటి అని అడుగుతారు. వాళ్ళు తెలియదు. యాక్చువల్లీ తెలియచేయాలంటే మా నుంచి వచ్చిందండి రత్నాలు. సో ఆ విధంగా ఈ రత్నాలు అనేసరికి ఒక వరం రూపము మానవుల కోసం. సో దీంట్లో అద్భుతమైన దీంట్లో ఒక పవర్ ఉంది కాబట్టి, సో దీంట్లో తెలియచేయాలంటే ఇక్కడ ఒక ప్రాంతం కావచ్చు, ఒక మతం కావచ్చు, ఒక కులంకి సంబంధించింది కాదు, మానవుల కోసము, హ్యూమానిటీ కోసము. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఈ విద్య నేర్చుకొని ప్రజలకి సేవలు ఇవ్వచ్చు. ఎందుకంటే తెలియచేయాలంటే ఇది ఓన్లీ నేర్చుకుంటే రావడం కాదండి, దేవుడు ఆశీర్వాదం ఉంటేనే వస్తుంది. అవును, మీరు వారసత్వం అన్నారు, కొంచెం దాని గురించి చెప్పండి. మా ముత్తాత గారండి, మా తాతగారు ప్రజలకు తెలియచేయాలంటే ఈ కాలంలో ల్యాబొరేటరీస్ ఉన్నాయి,
అవును. జమ్ టెస్టింగ్ ల్యాబ్ అంటారు కదా, అవును. దాంట్లో టెస్టింగ్ చేసి రత్నాలు మేమంతా ఇది గుర్తు చేస్తాము, ఇది డూప్లికేటా రియల్ అని చెప్పి. కానీ నా పాత కాలంలో రత్నం ఏదో రాయి ఏదో తెలియని కాలంలోనే వాళ్ళు గుర్తించి ఆ రత్నాలకి రత్నాలకి గుర్తించి ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేశారు. మా పెదనాన్న గారు 150 ఎకరాలు మైన్స్ తీసుకుని అనంతపూర్ దగ్గర తీసుకొని అక్కడ రూబీ అని వచ్చేది. ఆ రూబీ స్టార్లో రాళ్ళలో రూబీ స్టార్ ఎలా జనం తెలియదు, ఆ సమయంలో అయినా రూబీ స్టార్ వెదికి ఆ టైంలో చేశారు. సో ఆ విధంగా మా ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నాన్నగారు ఆ కాలంలో అంత అవేర్నెస్ లేవు, మీడియా లేదు. ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా అంతా వచ్చేసింది కాబట్టి జనాలు అంతా ఫేమస్ అయిపోతున్నారు. ఆ కాలంలో లేదు, కానీ వాళ్ళు పేరు పొందారు. రత్నాల ఇండస్ట్రీలో పెదనాన్న గారి పేరు అందరూ అన్ని చోట తెలుసు, ఆయన పేరు చేత ప్రపంచంగా తెలుసు, స్టార్ రూపీ అమ్మేవాళ్ళు అని చెప్పి. ఆ విధంగా ఆ ఫ్యామిలీ వచ్చింది నాకు. అంటే నాకు రక్తంలో వచ్చింది ఇది. నేను విద్య నేర్చుకున్నాను లేదని కాదు, నేను కష్టం పడ్డాను, దీంట్లో నేను డిగ్రీ సంపాదించాను, అది సెకండరీ. సైంటిఫికల్ వేలో కొంచెం ప్రజలకి సేవలు అని చెప్పి నేను నేర్చుకున్నాను. అయినా కూడా నాకు రక్తంలో వచ్చింది ఇది, నా బ్లడ్ చెప్తుంది రత్నాల గురించి. ఎంతో మంది ల్యాబొరేటరీలో చూసి చెప్తారు ఇది డూప్లికేటా రియల్ అని చెప్పి, కానీ ఆ దేవుడు ఇచ్చిన మంచి వరం ఏమంటే మాకు, మేము స్టోన్ టచ్ చేసి చెప్పేస్తాం ఇది డూప్లికేట్ రియల్ అని చెప్పి. అంతా మాకు అనుభవం, ఇది వచ్చింది ఫ్యామిలీ నుంచి. ఎందుకంటే అండి రత్నాలు ఎవరు రోజుల్లో ప్రతి ఒక్కరు ధరిస్తున్నారంటే ఇది పాత కాలం నుంచి వచ్చిన ఒక సంప్రదాయం. ఇది పాత కాలంలో కూడాను రాజులు అందరూ పెట్టుకునేవాడు. అప్పుడు ఓన్లీ రాజుల వాళ్ళు సమెత ఉండే, కానీ వాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు. రత్నం పెట్టుకునే వాళ్ళే కింగ్, ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటో నిబంధన లేదు, వాడు పెట్టకూడదు వీళ్ళు పెట్టుకొని చెప్పి. ఎవరు డబ్బు పెడతారో వాళ్ళు కొని రత్నాలు పెట్టుకోవచ్చు. కానీ పెట్టిన ముందు కూడా దీంట్లో కొంచెం సంప్రదాయం ఉంది. ఫస్ట్ హౌ టు ఫాలో సమ్ రిచువల్స్. ప్రేక్షకులు ఇది కొంచెం మీరు పై టు బి నోటెడ్, ఇది చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నాను. దీని గురించి అందరూ అర్థం చేసుకుంటే చాలా బాగుంటది. కాలం అనేసరికి 3 రకాల కాలం ఉంటుంది. ఒకటి గతము, గడిచిపోయింది, ఒకటి ప్రస్తుత ప్రెసెంట్, ఒకటి భవిష్యత్తు అంటారు, రాబోయేది అంటారు. ఈ 3 పైన నిలబడి ఉంది. అంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. పాస్ట్ కూడా మనకి అవసరం ఉంటుంది. ఖురాన్లో కూడా పాస్ట్ చెప్పడం జరిగింది. పాత కాలంలో వాళ్ళు ఇలా తప్పు చేశారు, వాళ్ళకి ఇలా నేను ఇబ్బంది పెట్టాను, ఇలా మీకు ఇలా చేయకూడదు, ఇలా వాళ్ళ నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి అని చెప్పారు. ప్రజెంట్ మీరు ఎలా ఉండాలి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అది కూడా చెప్పడం జరిగింది. ఫ్యూచర్ లో మీరు ఎలా అనుభవాలి, ఎలా ఉంటారో మీరు ఏ విధంగా చేసుకోవాలని చెప్పి. ఆ విధంగా ఆ ఖురాన్లో ఒక సూర యూసుఫ్ అని ఉందండి. ఆ సూర యూసుఫ్ అనేసరికి అన్ని మాస్టర్ ప్లానింగ్ అండి. రాబోయే రోజులు మీరు ఎలా చేసుకోవాలి, మీరు ఏ విధంగా చేసుకోవాలి అన్ని క్లియర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే యూసుఫ్ పైగంబర్ అనే పర్వర్త, ఆయన పీస్ బి అపాన్ హిమ్, ఆయన జైల్లో పెట్టేస్తారు. ఒక కింగ్ జైల్లో పెట్టేస్తే అక్కడ జైల్లో ఉండే వాళ్ళకి కొన్ని ఈయన చెప్తారు. వాళ్ళు కళలు చూసే వాళ్ళకి ఆయన చెప్తారు ఈ కళ అర్థం ఏంటి, నువ్వు ఈ కళ చూసావా కదా, ఏం రాబోతుంది నీ జీవితంలో అని చెప్పి. సో కొంతమంది దాంట్లో బయటకు వెళ్ళిపోతారు. ఒక కింగ్ ఆ టైంలో కింగ్ ఉంటారు కదా, ఆయన కింగ్ కళ చూస్తాడు. ఫస్ట్ డే కళ చూస్తాడు, ఒక డ్రీమ్ చూస్తాడు, అర్థం సెకండ్ డే చూస్తాడు, థర్డ్ డే చూస్తాడు. ఆయన అందరికీ అడుగుతారు దీని అర్థం ఏంటి, నేను 3 రోజులు కంటిన్యూస్ గా ఈ డ్రీమ్ చూస్తున్నాను కదా, దీని అర్థం ఏంటంటే ఆయన అడుగుతాడు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, కానీ ఎవరైతే లోపల ఉన్నారో బయటకు వచ్చారు కదా వాళ్ళు చెప్తారు. జాపానా అంటే కింగ్, మీరు మాకు సారీగా మేము చెప్తున్నాము, ఇట్లా మేము జైలు నుంచి బయటకు వచ్చాము, ఒకరు మీ జైల్లో ఉన్నాడు, ఆయన బాగా చెప్తారని చెప్పడం జరుగుతుంది అని పిలుస్తారు. ఆయనకి పిలిస్తే ఆయనకి అడుగుతారు, ఈ డ్రీమ్ చెప్తాడు మొత్తం. డ్రీమ్ చెప్పిన తర్వాత ఆయన ప్రవర్తన చెప్తారు ఆ కింగ్ కి, రాబోయే 7 ఏండ్లు బాగా సంపాదన అవుతుంది, బాగా పంట పెరుగుతుంది, మళ్ళీ 7 ఏండ్ల తర్వాత వర్షాలంతా ఆగిపోతాయి, కష్టం వస్తుంది, ఇవి వచ్చే పంట మీరు స్టాక్ చేసుకుంటే ఆ 7 వర్షాలు మీరు హ్యాపీగా గడపచ్చు అని చెప్పి చెప్తారు ఆయన. సో 7 వర్షాలు బాగా పంట పెరుగుతుంది, బాగా అన్ని రకాలుగా విత్తనాలు వేసి బాగా చేసుకుంటారు. 7 వర్షాలు వచ్చేసి వర్షాలు లేవు, చాలా కష్టాలు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ చెప్పుంటారు కదా, అంతా కూడి పెట్టుకుంటారు కదా ట్రెజర్ లాగా, సో అది వాడుకుంటారు, వాడి యూజ్ చేసుకుంటారు. ఈ ప్రపంచంలో మనిషి ఇవాళ కోసం ఏం చేయరండి. టుడే ఈజ్ ఎలా గడిచిపోతుందండి, ఈ రోజు వెళ్ళిపోతుంది. కానీ ఏదైతే మేము చేస్తున్నామో రేపటి కోసమే. మనిషి ఇల్లు కడతాడు ఈ రోజు కోసమా, ఎలా గడిచిపోతుంది కదా. రేపటికి బతుకుండాలి, నమ్మకం ఉంది కదా, ఒక హోప్ ఉంది కదా, అందుకు ఇల్లు కడతారు. సో ఆ విధంగా మనిషి చేసే ప్రతి ఒక్కటి కూడా రేపటి కోసం, ఈ రోజు కోసం కాదు. సైంటిఫికల్ వేలో వెళ్తే ఇవన్నీ మేము తీసుకువచ్చండి. తీసుకొని ఇల్మే రెహనుమాయి అంటారు. ఇల్మే రెహనుమాయి అంటే విద్య ఆఫ్ గైడెన్స్ అంటారు. గైడెన్స్ కోసము, ఈ పిల్లల కోసం అండి. భవిష్యత్తు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ ఫీల్డ్లో వెళ్తారు,
వాళ్ళ టాలెంట్ ఏంటి. ఇప్పుడు నేను రాసిన పుస్తకం కూడా మీరు చూసేదే ఉంటారు. అవును. నేను క్లియర్గా రాశాను, ప్రపంచంలో 3 రిలీజియన్ చాలా పెద్దవి, హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ. ఇది 3 రాశాను నేను దీంట్లో. ఉమ్, అంటే క్రిస్టియానిటీలో కూడా బైబిల్లో ఏం చెప్పడం జరిగింది, ఖురాన్లో ఏం చెప్పడం జరిగింది, అంటే భగవద్గీతలో ఏం చెప్పడం జరిగింది, అన్ని రాశాను నేను. అన్ని శ్లోకాలు కూడా Okay. రాశాను ఈ పుస్తకంలో. ఉమ్, ఈ పుస్తకం ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్, దీన్ని క్లియర్ రాశాను, టు మేక్ యూ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్ అని. మీకు అవును. అర్థంగా చేసుకొని లైఫ్ లో హ్యాపీగా మీరు గడిపించవచ్చు. అండ్ దీంట్లో రాశాను నేను ముఖ్యంగా దీనికి హిస్టరీ ఏంటి, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ అస్ట్రాలజీ అండ్ జమాలజీ, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ లాజిక్, సైన్స్ ఏం చెప్తుంది. కొంతమంది అంటారు కదా దేవుడికి నమ్మరు, మీరు చూసి ఉంటారు, హేతవాళ్ళు ఉంటారు కదా, దేవుడే లేదంటారు కదా, అలాంటి వాళ్ళకి సైన్స్ ఏం చెప్తుంది అది కూడా రాయడం జరిగింది దీని గురించి. ఉమ్. అండ్ ధర్మం ఏం చెప్తుంది అది కూడా రాశాను నేను. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా 3 పెద్ద రిలీజియన్ కి తీసుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది.